నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ లో జరుగుతున్న ఆసియా టెక్స్టైల్ కాన్ఫరెన్స్ తెలంగాణ వస్త్ర పరిశ్రమ భవిష్యత్తుకు శుభ సూచకంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం నేతన్నల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు మరియు పరిశ్రమ స్థిరత్వంపై దృష్టి సారిస్తోంది. అంతేగాక తెలంగాణను వస్త్ర రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సన్నిధిలో ఇంత పెద్ద ఎత్తున ఈ కాన్ఫరెన్స్ జరగటం ఈ వస్త్ర పరిశ్రమకి భవిష్యత్తుకి ఇది ఒక శుభసూచకంగా భావిస్తూ ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఒక శక్తివంతమైనటువంటి నాయకత్వంతో పాటు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి నాయకత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు సంబంధించి అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించే ఈ యొక్క వస్త్ర పరిశ్రమకి ఇది భారతదేశానికి అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ గ్రోత్ కి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పరిశ్రమ. వేలాది మంది ఆధారపడ్డటువంటి పరిశ్రమ. పురాతన కాలం నుంచి దీనికి ఊపిరులూదినటువంటి ఈ తెలంగాణ గడ్డ. ఆ రోజుల్లోనే అగ్గిపెట్టెలో చీరల్ని నేర్చినటువంటి మా నేతన్నల యొక్క గౌరవం, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం. ఇది వస్త్రమే కాదు, ఇది మానవాళి యొక్క సంప్రదాయానికి చిహ్నమైనటువంటి పరిశ్రమ విజయవంతంగా ఉండాలని కింది నుంచి నేతన్నల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దాకా అందరూ సుఖ సంతోషాలతో లాభదాయకంగా ఈ యొక్క పరిశ్రమని ఉజ్వలంగా తీర్చిదిద్దటం కోసం ఈ కాన్ఫరెన్స్ లో మీరు చేసేటటువంటి డిస్కషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, సూచనలు కానీ, అనుభవం కానీ భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా నేతన్నల యొక్క సంక్షేమంతో పాటు వారి యొక్క బీమా, అదేవిధంగా భరోసా, అదేవిధంగా పొదుపుకి పెద్ద ఎత్తున ప్రభుత్వం సహకరిస్తూనే పెట్టుబడులు సాధించడమే కాకుండా ఈ యొక్క స్థిరత్వమైనటువంటి వ్యవస్థని సుస్థిరం చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మీ అందరికీ ఎల్లకాలం సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మీ యొక్క సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటూ తెలంగాణ భవిష్యత్తులో అగ్రగామిగా ఈ వస్త్ర పరిశ్రమలో నిలుస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.